నమస్తే. మనం అద్దంకి దయాకర్ అన్న మనకు అందరికీ తెలుసు, కానీ వాళ్ళ సతీమణి ఎవరు అని చెప్పేసి ఒక ఉత్కంఠ ఉంటుంది. కానీ ఈరోజు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే, ఆ సందర్భంగా వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. ఒకసారి అడిగి తెలుసుకున్న వాళ్ళని అడిగి. నమస్తే మేడం. నమస్తే. ఉన్నారు మేడం? యా ఓకే, బాగున్నా. రాష్ట్రం అంతా దయాకర్ అన్న తెలుసు, సో మీరు ఎవరని తెలుసుకోవాలని కూడా ఉంటుంది. ఈరోజు మా ప్రేక్షకులకు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి మీ లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ చేయడం, ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ అంటే ఏమి లవ్ స్టోరీ అనొద్దు దాన్ని, అంటే వ్యక్తిత్వాన్ని ఇష్టపడడం, ద వే ఆఫ్ యాటిట్యూడ్ని ఇష్టపడి చేసుకోవడం అని నేనైతే అనుకుంటా. అంటే ఎవరైనా కూడా ఒక ఆడపిల్ల ఎప్పుడు కూడా మంచి భర్తను చూస్ చేసుకోవాలి అనుకుంటారు. ఆ క్రమంలోనే ఈ లవ్ అనేది ఉంటుంది. సో తనల్ని కూడా నేను ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ చూసి ఇష్టపడడం అనేది జరిగింది. మేము అంటే ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మా ఆడబిడ్డ నేను సేమ్ ఇద్దరం ఒకటే హాస్టల్ అన్నమాట. తను ఇట్లానే అంటే ఒకసారి వీళ్ళ అన్నయ్య వచ్చారు హాస్టల్కి, అయితే తనని తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు. తను ఒక్కదాన్నే వెళ్ళలేను, ఒంటరిగా ఉన్నాను, నాకు కంపెనీ ఇవ్వమని అడిగిందనమాట. అడిగినప్పుడు తను సరే రిక్వెస్ట్ చేసిన ఆ రోజు దివాళీ రోజు అనమాట. నాకు వేరే ఇంటికి వెళ్ళే పని కూడా ఉండింది, కానీ ఓకే సరే అని అట్లా కంపెనీ ఇవ్వడము, ఆయనని కలవడము, అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట మా అన్నయ్య అనే తను. మేము అట్లా స్టార్ట్ అయింది. ఏ కాలేజ్లో? నేను ఆంధ్ర మహిళా సభ, తను సెయింట్ ప్యాట్రిక్స్ అనమాట, నల్లకుంట, ఒకటే లైన్. సో అక్కడ పరిచయం అయ్యాము. అంటే తను సిస్టర్ ఇంట్రడ్యూస్ చేశాక ఇద్దరం కలిసి తనతో కూడా బయటికి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ పరిచయం అనేది ఏర్పడి ఫ్రెండ్లీగా మారాము ఇద్దరము. అది కంటిన్యూ అయ్యింది. తెలుసా అన్నంత పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంటారు అన్న అని చెప్పేసి తెలుసా? అప్పుడు తను ఎంసీఏ స్టూడెంట్, నేను స్టూడెంటే, డిగ్రీ ఫస్ట్ ఇయర్. అలాంటివి ఏమీ లేవు అప్పుడు. జస్ట్ మేము స్టూడెంట్స్గానే ఉన్నాము. తర్వాత తన నేపథ్యం ఏందో తను చూస్ చేసుకున్నారు. నాకు అనుకోకుండా టీచర్గా జాబ్ వచ్చిన తర్వాత ఒక 99లో తను పరిచయము. 2000 వరకు కూడా ఇద్దరం అట్లా ఫ్రెండ్లీగానే ఉన్నాము, లవ్ బర్డ్గానే ఉన్నాము. ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నాము. పాలిటిక్స్కు ఒక విద్యార్థి దశలో ఉన్నారు, కలిసి ఉన్నారు. తర్వాత పాలిటిక్స్కి వస్తా అంటే మీ ఒపీనియన్ ఎలా ఉండేది? పాలిటిక్స్కి వస్తుంటే యాక్చువల్గా పాలిటిక్స్కి నాకు నేను ఎప్పుడు కూడా అంత అనుకూలంగా ఉండేదాన్ని కాదు. ఎందుకంటే పాలిటిక్స్ చూస్తుంటాం కదా, చాలా డేంజర్ పాలిటిక్స్ అని, వాటిల్లో మనకి లైఫ్ అనేది చాలా రిస్క్తో కూడిందని ఉంటుంది కదా. అట్లా నాకేమంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. కానీ తను వెళ్ళే విధానము, ఫస్ట్ తను తెలంగాణ ఉద్యమంలో ఉన్నారనమాట. అక్కడి నుంచి తన లైఫ్ స్టార్ట్ అయింది. అంటే ప్రజల్లో ఉండడము, ఉద్యమాలు చేయడం అనేది ఆయన 2004 నుంచి ఇక్కడ మన మల్లెల వెంకట్రావు అని తను రాష్ట్ర అధ్యక్షులుగా ఉండేవారు మాలమహానాడుకి. తన ఆధ్వర్యంలో తను కన్వీనర్గా చేసుకుంటూ ఇటు తెలంగాణ ఉద్యమాల్లోకి వచ్చారనమాట. అట్లా ఉద్యమాలు చేస్తుంటే ప్రజల కోసం మేము బిఫోర్ నాకు ఎప్పుడు కూడా నేను సోషల్ సర్వీస్ అంటే మన జనానికి ఏదో ఒక మేలు చేయాలన్నదే నా ఉద్దేశం అని అట్లా ఇండైరెక్ట్గా అనేవాళ్ళు. కానీ నేను పాలిటిక్స్కి వెళ్తానని అయితే ఎప్పుడు అనలేదు. కానీ అనుకోకుండా ఆపర్చునిటీ వచ్చింది, అట్లా పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దయాకర్ అన్న మీద చాలా ఉన్నాడు, చాలా కష్టపడ్డ వ్యక్తి. గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ను బలోపేతం కావచ్చు, కాంగ్రెస్ గొంతును తన గొంతుకై వినిపించినటువంటి కొంతమంది నాయకులలో అతను ఒకడు. కాకపోతే రేవంత్ అన్న కూడా చాలా నమ్మినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ సిచ్యువేషన్లో పదవుల విషయంలో మాత్రం చాలా అన్యాయం జరిగిన ఒక వాదన వినిపిస్తుంది. మీరు దానిపైన ఎలాంటి అభిప్రాయం చెప్తారు? ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీలో కూడా అందరికీ ఒకేసారి న్యాయం చేయలేం కదా. ఒక్కొక్కసారి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకరి తర్వాత ఒకళ్ళని ఏదో చదివించడం కావచ్చు, ఉద్యోగంలో జాయిన్ చేయడం కావచ్చు, ఏదైనా కూడా అది ఎకనామిక్స్తో కూడుకుని ఉంటుంది. సో దాంట్లో ఎట్లా ఒకరి తర్వాత ఒకళ్ళకి ఇస్తారో ఇక్కడ కూడా అంతే. సరే తనకి కొన్ని ఆబ్జెక్షన్స్ ఉండొచ్చు పార్టీలో. తను అంటే చాలా కష్టపడిన వ్యక్తి. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కూడా డెమోక్రటిక్ పార్టీ అని తను ఇది చూస్ చేసుకోవడం జరిగింది. పదవులు రావట్లేదంటే ఒకరి తర్వాత ఒకళ్ళకి ఇస్తారు, అలాట్ చేస్తారు. అంటే మనకంటే ఇంకా ఎక్కువ సీనియర్స్ ఉండొచ్చు పార్టీలో,
అందుకని ఆపిండొచ్చు. ఇప్పుడు అందరికి తెలిసిందే, జనాలకు కూడా అర్థమైంది. ఒక లీస్ట్ తీస్తే, కాంగ్రెస్ లీస్ట్ ఇస్తే మొట్టమొదటి ఉన్నటువంటి వ్యక్తి దయాకర్ అన్న. సో ఆ నేపథ్యంలో లాస్ట్ ఉన్న వాళ్ళకి కూడా 10th పొజిషన్, ఆ పొజిషన్లో కూడా పదవులు దక్కినాయి, వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఈ తరుణంలో అన్నకు దక్కపోవడానికి ఒక కారణం బలంగా ఏదైనా చెప్పగలుగుతారు? అట్లేం లేదండి. ఇప్పుడు రేవంత్ అన్న మాకు చాలా దగ్గర, నాకు కూడా దగ్గరే. ఎప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే ఉన్నాము. అంటే ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతారు ఆయన, అంతే. అంటే వెనక ముందు ఇచ్చుకోవచ్చు. సారీ కూడా చెప్పిండు అనుకుంటా ఎమ్మెల్యే టికెట్ విషయం. సారీ కూడా చెప్పారు కదా తను. అంటే బై మిస్టేక్ ఎప్పుడు ఏదో ఒకటి ఇంట్లో ఫ్యామిలీలో కూడా తిట్టుకుంటాం కాబట్టి పార్టీలో కూడా ఏదో ఇష్యూ వచ్చి ఆయన ఒక మాట అనడం అనేది జరిగింది. సో అది అంత ఇష్యూ కాదు. రేవంత్ అన్న కూడా ప్రామిస్ చేశారు కదా పబ్లిక్గానే, నేను కంపల్సరీ ఎమ్మెల్సీ ఇచ్చి బోస్ దాస్ గారు లాగా నేను మినిస్ట్రీ కూడా ఇవ్వచ్చు అని వెంకటరెడ్డి గారు కూడా అన్నారు. మీటింగ్స్లో అందరూ ప్రామిస్ చేశారు. సో మేబీ ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా, మార్చ్లో కూడా ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇవ్వచ్చు. మనం ఇవ్వలేదని అనడానికి లేదు. పొలిటికల్ కొంచెం ఇబ్బంది అయినట్టుంది. ఇంకా విషయం, ఈరోజు February 14th ఇలాంటి గిఫ్ట్ ఇస్తారు మీ లవ్కు? ఇలాంటి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు అప్పటి నుంచి కావచ్చు, అన్ని ఇస్తారు ఏమన్నా కనీసం? గిఫ్ట్ అంటే గిఫ్ట్గా ఏముండదు, మామూలుగా తను ఏమైనా తీసుకుంటే నాకు కూడా తీసుకుంటారు, అంతే. ఇది గిఫ్ట్ అని అంత ట్రెడిషనల్ లవ్ స్టోరీ కాదు మాది, అంత ప్రాక్టికల్గానే ఉంటుంది. తను ఏమన్నా కొనుక్కుంటే నాకు ఇస్తారు. February 14th అని ఏం లేదు, ఏమీ లేదు. మేము కలిసి ఉండడమే మేము అది ఒక గిఫ్ట్గా అనుకుంటాం, అంతే. ఏం ఆశిస్తుర్రు అన్న దగ్గర నుంచి? టైము ఎట్లా దొరకదు, ఇంకా కావాల్సింది ఇంకా ఏం ఆశిస్తుర్రు? అట్లేం లేదండి. ఇప్పుడు నేను కూడా వాలంటరీ ఇచ్చాను రీసెంట్లీ. సో ఇద్దరం కలిసే సోషల్ ఇష్యూస్లో కానీ ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా ఇద్దరం కలిసే వెళ్తున్నాము. కలిసి సర్వీస్ చేయాలనే మోటివ్తో ముందుకెళ్తున్నాము. సార్, February 14th సందర్భంగా ఏమని చెప్తారు లవ్ జంటలకు? అంటే ఇప్పుడు ప్రజెంట్గా లవ్ స్టోరీస్ చాలా వరకు సక్సెస్ఫుల్ అనేది లేకుండా పోతున్నాయి. సో రియల్ లవ్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఉంటుంది. అంటే వాళ్ళు మ్యారేజ్ వరకు తీసుకెళ్ళగలిగితే అది బాగుంటుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఏర్పడాలి. ఎవరైనా కూడా నమ్మకం ఉంటేనే మీరు ఇలాంటి ప్రేమలు ప్రోత్సహించవచ్చు. లవ్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. దట్టు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కన్విన్స్ చేసుకోవాలి. వాళ్ళు నో అన్నప్పుడు మనం కొంత ఆగితే మంచిది. తర్వాత వాళ్ళ డెసిషన్ కూడా ఇంపార్టెంటే అండి. తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే తన పిల్లలకి ఎవరైతే బాగుంటుంది, ఎవరితో అయితే మంచి లైఫ్ ఉంటుంది అనేది వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి మీరు తీసుకునే ముందు లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే ముందు ఒకసారి మీ పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేస్తే మంచిది అని నా ఉద్దేశము. సో కొన్ని విషయాల్లో అంటే కొన్ని లవ్ స్టోరీస్లో అది కుదరదు. కానీ కుదరకపోయినప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకోగలుగుతాం అనేది ఆలోచించాలి. దట్టు ఏంటంటే ఏదో అవసరం కోసమో లేకపోతే కమర్షియల్గానో ఇలాంటి వాటికి లోన్ అయ్యి మీరు ఇలాంటి గివ్లు చేయొద్దు. ఒకవేళ లవ్ చేసింటే వాళ్ళు అన్ని పరిస్థితులు కలిసి ఉంటే మీరు పెళ్లి చేసుకోండి. కలిసి రాకపోతే కామ్గా ఎవరికి వాళ్ళు విడిగా ఉండి సంతోషంగా బతకడం ఎలా అని ఆలోచించండి. కానీ ఈ సూసైడ్లు కానీ అమ్మాయిల మీద అటాక్స్ కానీ ఇలాంటివి చేయొద్దని ఈ సందర్భంగా వేడుకుంటున్నా. థ్యాంక్ యూ.